అమాయకుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు. అతనికి పెళ్లి ఈడు వచ్చింది. కానీ ఆస్తి లేని వాడికి పిల్లను ఎవరిస్తారు? ఇన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవడం చూసి పాపం వాళ్లకు ఏమీ తోచింది కాదు. చివరకు వారి ఇంటి పురోహితుణ్ణి ఆశ్రయించి, అయ్యా శాస్త్రులు గారు, మా అబ్బాయిని ఒక ఇంటివానిగా చెయ్యాలి కదా, ఆ పని మా వల్ల కాలేదు. ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు. కాబట్టి వాడిని మీ చేతులలో ఉంచుతున్నాము. వాడిని పాల ముంచినా నీట ముంచినా మీదే బాధ్యత అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు. ఆయనకు ఉపకార బుద్ధి ఉంది, మంచితనము ఉంది. కానీ లౌక్యం బొత్తిగా తెలియదు. ఉత్త అమాయకుడు. అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా? ఆనాటి నుంచి పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఊరు పోయినా ఎవరు కనబడినా అబ్బాయి సంబంధాన్ని గురించి విచారిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఒకరు పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు. అయితే పిల్లవాణ్ణి చూసుకోవాలన్నారు. ఓ బేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు చెప్పాడు. పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్లి కొడుకు తల్లికి ఏమీ తోచలేదు. పెళ్లి కొడుక్కి ఒక నగ లేదు. తనకు కూడా కట్టుకోవడానికి మంచి చీర లేదు. అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి కావలసిన బట్టలు, అబ్బాయికి ఒక కమలాల జత ఎరువు అడిగింది. పెళ్లివారు చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు. ఇచ్చారు. సరే, తెచ్చిన వాటిలోది తీసి తానొక చీర కట్టుకున్నది. అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాలు జత పెట్టింది. అనుకున్నట్టుగా మరునాడు పెళ్లి కూతురు తరఫు వారు వచ్చారు. మామూలు మర్యాదల తర్వాత, ఇతనేనా పెళ్లి కొడుకు అని అడిగారు. అవునండి, పెళ్లి కొడుకు ఈ అబ్బాయేను. కానీ చెవులనున్న కమలాల జత మాత్రం ఇతనిది కాదు అని పురోహితుడు నిజం చెప్పాడు. ఈ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు కమలాలని పెళ్లి కూతురు తండ్రి గ్రహించి, సరే, మా ఇంటి వాళ్లను కనుక్కొని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్లివారి నుంచి ఎన్నాళ్లకు మళ్ళీ కబురు రాకపోయేసరికి, ఇదంతా నీ తెలివి తక్కువ కమలాల జత గురించి నీవు నిజం చెప్పడం వల్లనే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుడిని నిందించారు. తన తప్పు తెలుసుకునే పురోహితుడు కూడా విచారించాడు. కష్టపడి తిరిగి కొద్ది రోజులకల్లా పురోహితుడు మరొక ఊరి నుంచి ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. పూర్వం నిజం చెబితే తంటా వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెబితే పెళ్లి కుదురుతుందని ఆయన నిశ్చయించుకొని మునపటిలాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి, పెళ్లి కొడుకు ఇతనేనండి, చెవులనున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు. ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది. సరే, ఏ సంగతి త్వరలోనే చెబుతాములేండి అంటూ వారు వెళ్ళిపోయారు. వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్ళీ పురోహితుడిని చివాట్లు వేశారు. వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధం తిరిగిపోయిందని ఆయనకు తెలియనే తెలియదు. ఇదేమీ బాగాలేదు. కొంచెం లౌక్యం ఉపయోగిస్తే గాని కార్యం సానుకూలం అయ్యేటట్టు కనబడదు. ఈసారి నిజము అబద్ధము కాకుండా మర్మం పెట్టి మాట్లాడుతాను. సంబంధం కుదిరిపోతుంది అని ఆయన నిశ్చయించుకొని ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషించారు. శ్రమపడి ఆయన మళ్ళీ కొద్ది రోజులకు ఇంకొక సంబంధం తీసుకువచ్చాడు. ఏ పెళ్లివారు వచ్చినా ఇతనే నా పెళ్లి కొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు పురోహితుడు, ఈసారి వరుడు ఇతనేనండి, కానీ ఇతని చెవులకున్న కమలాల జతను గురించి మాత్రం మీరడగను కూడదు, నేను చెప్పను కూడదు అని బదులు చెప్పి, ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను, సంబంధం కుదిరినట్టే అని ఆయన మనస్సులో పొంగిపోతున్నాడు. ఈ జవాబు విన్న పెళ్లివారు ఇదంతా మోసంగా ఉన్నదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కొని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు. పురోహితుడి తెలివితేటలు ఇలా పరిణమించినందుకు ఊరి పెద్దలు, పేద దంపతులు కూడా చాలా విచారించి, చాలేండి శాస్త్రులు గారు, మీరు సంబంధాలు తేనువద్దు, ఏమీ వద్దు అని ఒక్క నమస్కారం చేసి ఊరుకున్నారు. కథ సమాప్తం. తెలివిగల పిల్ల అనే మరో కథ చెప్పుకుందాం.
పూర్వం మగధలో ఒక రాజు ఉండేవాడు. అతను ప్రజలను ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటూ అందరి చేత మంచివాడనిపించుకుంటున్నాడు. కానీ అతనిలో ఒక దుర్గుణం ఉంది. అది ఏమిటంటే, తను చెయ్యమని చెప్పిన పనిని ఎవరైనా మేము చెయ్యము అన్నా సరే, తనకు ఇష్టం లేని పనిని ఎవరైనా చేసినా సరే కోపంతో మండిపడేవాడు. తన మాట ప్రకారం జరిగి తీరవలసిందేనని రాజుకు గట్టి పట్టుదల. కానీ రాజు చెబుతుండే పనులలో ఏదో ఒకటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదు అనడము, వాళ్ళ మీద ఆయన మండిపడడము జరుగుతుండేది. ఈ దుర్గుణంతో పాటే ఆయనలో మరో సుగుణం కూడా ఉంది. ఎంత కోపం వచ్చినా కొంతసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా అని పశ్చాత్తాపపడేవాడు. ఒకనాడు రాజు ఒంటరిగా కూర్చుని ఇలా అనుకున్నాడు. ప్రతిరోజు నేను ఎవరి మీదనో ఒకరి మీద కోపగించుకోకుండా గడపడం లేదు. ఇది ఏమీ బాగాలేదు. నేను చెప్పే ప్రతి పని చెయ్యను అనకుండా, నాకు ఇష్టం లేని పనులు చెయ్యకుండా ఉండే పిల్ల ఎవరైనా ఉంటే బాగుండును, నా రాణిగా చేసుకుందును అని. కానీ ఆయనకు అలాంటి పిల్ల దొరకనూ లేదు. ఆయన పెళ్లి చేసుకోనూ లేదు. ఇలా ఉండగా ఒక రోజున రాజు అడవికి వేటకు వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అతను చాలా దూరం వచ్చేసి అడవిలో దారి తప్పి తిరగసాగాడు. గొంతు ఎండుకుపోయింది. ఎక్కడా నీరు కనిపించలేదు. ఇంతలో దూరాన ఒక పూరి గుడిసె కనిపించింది. ఆయనకు ప్రాణం లేచి వచ్చింది. గుడిసె దగ్గరికి పోయి గుర్రం దిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు. ఈ కేక విని ఒక 16 ఏళ్ల పిల్ల బయటికి వచ్చింది. చాలా దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు రాజు. అలాగేనంటూ ఆ పిల్ల లోపలికి వెళ్ళి మరికొంతసేపట్లో ఒక చెంబు నిండా పాలు, మరో గ్లాసులో మంచినీళ్ళు, కాసిని పళ్ళు తెచ్చి ఇచ్చింది. రాజు ముందు కాసిని నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు. అప్పటికి అతని ప్రాణం స్థిమితపడింది. అప్పుడు రాజు ఆ పిల్ల వంక తేరిపార చూశాడు. బీద వాళ్ళవడం చేత నగలు నాణ్యాలైతే లేవు గాని ఆ పిల్ల మొహం కలకలలాడుతూ ఎంతో అందంగా ఉంది. కళ్ళల్లో అమాయకత్వం తొణికిసలాడుతోంది. ఆ పిల్ల వంక చూస్తూ రాజు తన చేతిలో ఉన్న పాల చెంబు చూపి, నీవు గనక 7 సముద్రాలలోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారపోసావంటే నిన్ను నా రాణిగా చేసుకుంటాను. నేను ఈ దేశపు రాజును అన్నాడు. రాజు ఈ మాట అనగానే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పిట ఇసుకతో తిరిగి వచ్చింది. ఆ గుప్పిట ఇసుక చూపిస్తూ, ప్రపంచంలో ఉండే అన్ని నదులని ఈ గుప్పిట ఇసుకతో నువ్వు ఆనకట్ట కట్టి ఆపగలిగితే నీవు చెప్పినట్లే నేను ఆ చెంబుతో 7 సముద్రాలలో నీళ్లు తోడి పారబోస్తాను అన్నది. ఈ సమాధానం విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది. భేష్, నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పి రాజు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ పిల్ల తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు. మా బోటి బీద వాళ్ళకి అంతకంటే కావలసింది ఏముంది బాబు అన్నాడు ఆ పిల్ల తండ్రి. ఇకనే రాజు ఆ పిల్లతో సహా మళ్ళీ గుర్రం మీద తన మహలుకు చేరుకున్నాడు. ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది. పెళ్లి కాబోయే ముందు ఆ పిల్ల రాజుని ఇలా అడిగింది. మీకు ఇట్టే కోపం వస్తూ ఉంటుందని విన్నాను. అదే నిజమైతే ఎప్పుడూ ఒకప్పుడు మీకు నా మీద కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో. నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వండి. ఈ షరతుకు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది. రాజు సరేనన్నాడు. కొన్ని రోజుల తరువాత ఒకనాడు రాజు భోజనం చేస్తుండగా రాణి ఏదో సలహా చెప్పబోయింది. ఆ సలహా రాజుకు నచ్చలేదు. నీ ముష్టి సలహా ఎవరికి కావాలి? ప్రతిదానికి నేనున్నానంటూ తయారవుతావు. నాకు సలహా చెప్పే పాటి దానివా నువ్వు? నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికే వీల్లేదు. రేపు తెల్లవారేలోగా నా మేడ వదిలి వెళ్ళిపో అన్నాడు మండిపడుతూ. ఇలా జరుగుతుందని రాణి ముందుగానే అనుకుంది. అందుచేత లోపలికి పోయి రాజుగారు త్రాగే పాలలో మత్తు మందు కలిపి తెచ్చి ఇచ్చింది. రాజు అవి తాగి తన ఒళ్ళు తనకు తెలియకుండా నిద్రపోయాడు. రాణి తన సేవకుల సహాయంతో రాజును తీసుకుని ఆ రాత్రికి రాత్రే తన పూరి గుడిసె చేరుకుంది. తెల్లవారింది. రాజుకు మెలకువ వచ్చి
మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడిసెలోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపడ్డాడు. ఇంతలో రాణి అక్కడికి వచ్చి, ఏమిటి అలా కంగారుగా చూస్తున్నారు అని అడిగింది. నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, వెంటనే చెప్పు అని గుడ్లురుముతూ అడిగాడు రాజు. ఉండండి, కొంచెం శాంతపడండి. మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే. మీ మేడ నుంచి నన్ను మీరు వెళ్ళగొట్టేలాగైతే నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవచ్చునని మీరు మాట ఇచ్చారు, గుర్తుందా అని అడిగింది రాణి. అవును అన్నాడు రాజు. మరి ఇంకేం, మీకంటే ప్రియమైన వస్తువు నాకు ఏముంది, అందుచేతనే మిమ్మల్ని నాతో కూడా తెచ్చుకున్నాను అని రాణి తొనకకుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మ దొంగ, ఎంత పని చేశావు, ఇందుకేనా పెళ్లి చేసుకునే ముందు నా చేత అలా ఒప్పందం చేయించుకున్నావు. నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకొని నిన్ను చాలా కష్టపెట్టాను. అవి అన్నీ మర్చిపోయి మళ్ళీ హాయిగా ఉందాం. నీలాంటి రాణి కంటే నాకు కావలసిందేముంది అని చెప్పి రాజు మళ్ళీ రాణితో తన రాజ్యం చేరుకున్నాడు. ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యం చేశారు. కథ సమాప్తం. శుభం.